హిందూ మతంలో అమావాస్య రోజులకు చాలా విశిష్టత ఉంటుంది. రేపే శక్తివంతమైన మాఘ అమావాస్య. సాంప్రదాయ పురాతన నమ్మకాల ప్రకారం అమావాస్య తిథి చాలా శక్తివంతమైనది. ఈ రోజున కొన్ని పనులు చేయడం అశుభంగా పరిగణిస్తారు. ఈరోజు కొన్ని పనులు చేయడం వల్ల జాతకంలో అనేక దోషాలు ఏర్పడతాయని చెప్పి నమ్ముతారు. అమావాస్య రోజు ఏ పనులు చేయాలి, అమావాస్య రోజు ఎటువంటి పనులు చేయకూడదో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ కొట్టడం అస్సలు మర్చిపోవద్దు. అమావాస్య రోజున మీ ఇంటిని శుభ్రంగా తుడుచుకోవాలి. ఇంటిని తుడిచేటప్పుడు ఆ నీటిలో కొంచెం రాళ్ళ ఉప్పు, కొంచెం పసుపు వేసి ఇంటిని తుడవండి. ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న దుష్ట శక్తులన్నీ బయటకు వెళ్ళిపోతాయి. ఎవరైతే అమావాస్య రోజున ఇంటిని తుడుచుకోరో వారి ఇంట్లో దరిద్ర దేవత తిష్ట వేసుకొని కూర్చుంటుందని పురాణాలు చెప్తున్నాయి. అలాగే ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంటి ముందు కల్లాపు చల్లుకోవాలి. అమావాస్య రోజు ఇంటి ముందు ముగ్గును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేయకూడదు. అమావాస్య రోజు ఇంటి ముందు వేసే ముగ్గు ఇంట్లోకి దుష్టశక్తులను ఆకర్షిస్తుంది. కొంతమంది నమ్మకం. కాబట్టి ఈ రోజున ముగ్గు వేయడం అంత మంచిది కాదు. అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంట్లోనే భోజనం తినాలి. అమావాస్య రోజున బయట కానీ వేరొకరి ఇంట్లో కానీ భోజనం అస్సలు చేయకూడదు. అమావాస్య సమయంలో తలకి నూనె రాసుకోకూడదు. ఎందుకంటే నూనె శనిదేవుడితో ముడిపడి ఉంటుంది. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో మీ పూజ గదిలో ఉన్న దేవుని పటాలను శుభ్రంగా తుడిచి గంధం రాసి కుంకుమ బొట్లు పెట్టాలి. అమావాస్య రోజున మీ ఇంటి ముందు ఒక గుమ్మడికాయను కట్టుకుంటే చాలా మంచిది. ఇంటి ముందు గుమ్మడికాయ కట్టడం వల్ల ఇంట్లోకి వచ్చే నెగిటివ్ ఎనర్జీ రాకుండా గుమ్మడికాయ అడ్డుపడుతుంది. మీ ఇంటి మీద ఎటువంటి చెడు ప్రభావం ఉన్నా సరే ఆ చెడు శక్తిని అంతా కూడా గుమ్మడికాయ లాక్కుంటుంది. ఇంటి ముందు గుమ్మడికాయను కట్టుకోకపోతే నెగిటివ్ ఎనర్జీ నేరుగా మీ ఇంట్లోకి వచ్చి తిష్ట వేస్తుంది. అమావాస్య రోజున గడ్డం తీసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం, గోళ్ళు కత్తిరించడం వంటివి చేయకూడదు. ఇలా చేస్తే దరిద్ర దేవత నుంచి అసలు తప్పించుకోలేం. అమావాస్య రోజున ఇలా చేస్తే పితృదోషం కలిగి మీ జాతకంలో అనేక సమస్యలు ఎదురవుతాయని పండితులు సూచిస్తున్నారు. అమావాస్య రోజు ఇంట్లో ఉండే కుటుంబ సభ్యులు అందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. ఈ రోజున తలస్నానం చేయకపోతే దరిద్రానికి దారి తీస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా అమావాస్య రోజు తలస్నానం చేయడం మంచిది. అమావాస్య రోజున సాయంత్రం ఇల్లంతా కూడా పసుపు నీళ్లు చల్లుకోవాలి. మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి ఫలాహారం తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా అమావాస్య సమయంలో బియ్యం, గోధుమలను కొనుగోలు చేయకూడదు. వీటి వల్ల మీ జీవితంలో చెడు ప్రభావం ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. అమావాస్య రోజు మాంసాన్ని కొని తినడం కూడా అశుభం. అమావాస్య సమయంలో ఎలాంటి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని రుచి చూసినా మీ జీవితంపై ప్రతికూల ప్రభావం పెరుగుతుంది. శాస్త్రాల ప్రకారం చీపురు లక్ష్మీదేవితో ముడిపడి ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున చీపురు కొనడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీకు లభించదు. దీంతో మీకు డబ్బు సమస్యలు తలెత్తుతాయి. నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశిస్తుంది. ముఖ్యంగా అమావాస్య రోజున గాయత్రి మంత్రాన్ని చదివితే చాలా మంచిది. అమావాస్య అంటే లక్ష్మీదేవికి అత్యంత ప్రీతిపాత్రమైన రోజుగా మన పురాణాలు చెబుతున్నాయి. అమావాస్య రోజున సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం కుడివైపున ఒక రాగి చెంబులో నీళ్లు పోసి అందులో ఒక పువ్వును వేసి ఉంచండి. ఇలా పెట్టడం వల్ల మీ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుంది. అలాగే అమావాస్య రోజున సాయంత్రం సమయంలో లక్ష్మీదేవిని పూజించడం చాలా మంచిది. అమావాస్య రోజున తప్పకుండా ఇంట్లో పూజ చేయాలి.
లక్ష్మీదేవి ఫోటో ముందు నువ్వుల నూనెతో దీపం పెట్టి పూజిస్తే లక్ష్మీ కటాక్షం కలిగి మీ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది. ముఖ్యంగా అమావాస్య రోజున బీరువా తలుపులను శుభ్రం చేసి బీరువా మీద గంధంతో స్వస్తిక్ గుర్తును వేయండి. ఇలా వేస్తే మీ బీరువాలో లక్ష్మీదేవి ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. బీరువాలో ఒక చిన్న లక్ష్మీదేవి ఫోటో పెట్టుకుంటే చాలా మంచిది. ఎంతో శక్తివంతమైన ఈ అమావాస్య రోజున గోవుకు ఏదైనా ఆహారం పెడితే సకల దేవతల ఆశీర్వాదంతో మీ కష్టాలన్నీ కూడా తొలగిపోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది. అమావాస్య రోజు సాయంత్రం 6 దాటాక సూది, ఉప్పు, నూనె, కోడిగుడ్లు ఇంటికి తెచ్చుకోకండి. ఇవి శని స్థానాలు కాబట్టి సాయంత్రం సమయంలో ఇవి తెచ్చుకుంటే మీ వెంట శనీశ్వరుని తెచ్చుకున్నట్లు అవుతుంది. అమావాస్య రోజును మీ కాలికి నల్లదారాన్ని కట్టుకుంటే చాలా మంచిది. కాలికి నల్లదారం కట్టడం ద్వారా డబ్బు సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. కొన్ని నమ్మకాల ప్రకారం అమావాస్య రోజున కోపం తెచ్చుకోవడం, ఇతరులతో వాదించడం, పోట్లాడడం వంటివి మానుకోవాలి. కొత్త బట్టలు కొనుగోలు చేయడం, కొత్త బట్టలు ధరించడం వంటివి కూడా చేయకూడదు. అమావాస్య రోజున ఎటువంటి శుభకార్యాలు కూడా నిర్వహించకూడదు. అమావాస్య రోజున శివుణ్ణి భక్తి శ్రద్ధలతో పూజిస్తే మీ జాతకంలో ఉన్న అన్ని దోషాలు కూడా తొలగిపోతాయి. అలాగే అమావాస్య రోజున పేదలకి దానం చేస్తే చాలా మంచిది. అమావాస్య రోజున మీరు చేసే ఏ చిన్న దానం అయినా సరే 1,000,000 రెట్ల పుణ్య ఫలితం లభిస్తుంది. అమావాస్య రోజున అరటి చెట్టు దగ్గర కుంకుమ నీటిని పోసి నమస్కరించుకుంటే మీ జాతకరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అమావాస్య రోజున మీ ఇంటి దగ్గర జమ్మి చెట్టు నాటితే చాలా మంచిది. అమావాస్య రోజున జమ్మి చెట్టును నాటడం ఎంతో పవిత్రంగా భావిస్తారు. పౌరాణిక గ్రంథాల ప్రకారం అమావాస్య రోజున ఉపవాసం చేయడం వల్ల మనం తెలిసి తెలియక చేసిన పాపాలన్నీ కూడా నశిస్తాయి. అలాగే మీ పూర్వీకుల ఆశీర్వాదం మీ కుటుంబంపై ఉంటుంది. అమావాస్య రోజు ముఖ్యంగా తల్లిదండ్రులు లేని వారు పెద్దల పేర్లు చెప్పి నీళ్లు వదిలితే ఇంట్లో అన్నీ కూడా శుభాలు జరుగుతాయి. ధన్యవాదములు. ఈ వీడియో నచ్చితే వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూస్తే జై శ్రీరామ్ అని తప్పకుండా కామెంట్ చేయండి.